దేవుని దగ్గరికి మనం రావటం వలన మనకి ఉపయోగం ఏమిటి? అనేక పర్యాయములు పరీక్ష చేసుకున్నట ద్వారా మనకు ఉపయోగం ఏమిటి? అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, జీవించువాడను. ఇప్పుడు మనం అనేక సార్లు బలలో మనం చేవేస్తున్నాం, క్రీస్తు శరీరంలో మనము ఏకముగా ఉన్నామంటున్నాం. అయితే మన యొక్క జీవితంలో మన శైలి ఎక్కడైనా వినియోగిస్తూ ఉన్నామా? తమ్ముడా, నీ శైలి వినియోగిస్తున్నావా? అయితే దేవుడు ఏమంటున్నాడంటే, వాక్యం ఏం సెలవిస్తున్నదంటే, ఇక జీవించువాడును నేను కాదు. అయితే ఎవరు జీవించాలి చెప్పండి? ఒక బలవంతుడు జీవించాలి. ఆయన పేరేమిటి? యెషయా గ్రంథం 9:6 ప్రకారముగా ఆయన పేరు బలవంతుడగు దేవుడు. అంతేనా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇప్పుడు మన శైలి మారిపోతుంది. ఏదన్నా ఒక సినిమా రిలీజ్ అయిందనుకోండి, వాళ్ళ శైలిలో కటింగ్ చేయించుకుంటారు కదా. అలాగే అనేక సార్లు దేవుని దగ్గరకు వచ్చుట ద్వారా, అనేక సార్లు మనం ప్రభువును చూచుట ద్వారా, అనేక సార్లు దేవునిని స్మరించుట ద్వారా, అనేక సార్లు దేవుడు మనల్ని దర్శించుట ద్వారా, మనతో మాట్లాడుట ద్వారా మన శైలి ఏమి ఉండకూడదంట? ఉండకూడదు. మన శైలి ఉండకూడదు. అయితే ఇప్పుడు ఒక పరీక్ష పెట్టారు. ఏ పరీక్ష? పరీక్షలు రాసాం మొన్న, ఇంటర్మీడియట్ 10th. మంచి మార్కులు వచ్చాయా? ఇంకా రాలేదా? రైట్. అయితే ఇప్పుడు పరీక్షలు పెట్టారు, చాలామంది పరీక్షలు పెట్టారు. అయితే ఇప్పుడు మీరు కూడా పరీక్ష రాయాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇది పరీక్ష. బైబిల్ గ్రంథములో, దేవుని మందిరములో ఇది మిమ్ములను మీరే ఏమంటున్నారు చెప్పండి? ఎవరైనా పరీక్ష పెట్టారనుకో, అది నీకు కష్టం. ఇప్పుడు పరీక్ష ఎవరు రాయాలి, ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టరు. నీ పరీక్ష చెప్పు, నీకు ఎన్ని మార్కులు రావాలి? టెక్స్ట్ బుక్ నీ దగ్గరే ఉంది, ఆన్సర్ బుక్ నీ దగ్గరే ఉంది. ఇప్పుడు నీకు ఎన్ని మార్కులు రావాలి? నిన్ను అడుగుతున్నాను, ఏమనుకోక. ఇది క్వశ్చన్ పేపరు, ఇదే ఆన్సర్ పేపరు, ఇదే పరీక్ష చేసుకోండి అన్నాడు. ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉంది కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, పరీక్ష పేపరు, క్వశ్చన్ ఆన్సర్ పేపర్ మీ దగ్గరే ఉన్నప్పుడు మీకు 100కి ఎన్ని మార్కులు రావాలి? అమ్మా, ఇంట్లో ఒప్పుకుంటారా? మరి ఇంట్లో కనుక నువ్వు 100కి 100 వేసుకొని వెళ్ళిపోయావు అనుకో, నన్ను అయితే నమ్మరు. ఎందుకంటే నాకు 100కు 100 రావు కనుక. పోనీ ఎంత వేసుకోవచ్చు చెప్పండి? కొంతమంది ఏం చేస్తారంటే, ఇంట్లో వాళ్ళు నమ్మరు కాబట్టి 80 వేసుకుంటారు. కొంతమంది పాస్ అయితే చాలనుకుంటారు కానీ 35 వేసుకుంటారు. కానీ దేవుని యొక్క దృష్టిలో అది కాదు కావాల్సినది. మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకున్నాడంటే మీకు ఎంత స్వేచ్ఛ, మన అందరికీ ఎంత స్వేచ్ఛ ఇచ్చాడు, ఎంత ఫ్రీడమ్ ఏమో మనకు దేవుడు ఇచ్చాడు. అనేక సార్లు దేవుని మందిరానికి రావటం వలన ఇప్పుడు ఒకరోజు 35 వచ్చాయి, ఒకరోజు 40 మార్కులు వచ్చాయి, గత సంవత్సరాలు 50 వచ్చాయి. మరి చాలాసార్లు దేవుని స్థలానికి వచ్చిన మనము ఒకవేళ ఎన్నోసార్లు ఈ పరీక్ష మనం రాసి ఉండొచ్చు. అయితే ఈరోజు నీకు నాకు ఎన్ని మార్కులు రావచ్చు? 90 నుంచి 100 లోపైన, 80 నుంచి 100 లోపైన రావాలి. ఎక్కువ సార్లు మనం పరీక్ష చేసుకున్న ద్వారా మనం ఏం చేయబడతాం? పుటము వేయబడతాం, మలినం పోద్ది. ఏదైనా పురుగు పట్టిందంటే ఏమవుతుంది? పురుగు పోతుంది. శ్రేష్టమైనది దేవుడికి కావాలని కోరుతున్నాడు. అందుకనే దేవుడు మనకు ఒక పరీక్ష పెట్టాడు. ఈరోజు ప్రభు పెట్టిన పరీక్షలో ఒకవేళ 100 మార్కులు కనుక పెడితే, అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా దేవుని యొక్క గుమ్మంలో నుంచి దాటి మందిరంలోకి వచ్చిన ఎవరైనా సరే అందరికీ రావాల్సిన మార్కులు ఏమిటి? ఎందుకంటే ఆన్సర్ పేపర్ కూడా నీ దగ్గర ఉన్నది కనుక 100కి 100 మార్కులు. చదవబడిన వాక్యం ఏమిటంటే, ఇక జీవించువాడను. మరి ఎవరు జీవించాలి? అప్పుడప్పుడు మన యొక్క జీవితంలో మనం కనబడుతూ ఉంటాం. అప్పుడప్పుడు
ఎప్పుడు? అప్పుడప్పుడు డైలీ మనం కనబడితే మనం ఇష్టపడరు. అయితే ఒకరికి ఇష్టంగా ఉండటానికి, ఒకరికి నచ్చటానికి, ఒకరు మనకి ఏమైనా ఇవ్వాలి అని అంటే ఏం చేస్తారు? అందుకనే మా దగ్గర ఒక కుర్రాడు ఉన్నాడు. పరీక్ష అన్నీ 100 ఆడికి 60 లేకపోతే 30 వచ్చినప్పుడు ఆ 3ని ఏం కింద చేయొచ్చమ్మా? 3ని దేని కింద చేయొచ్చు? చేసావా? మరి చెప్పు. మరి 8 అనేసావు. 3ని దేని కింద చేయొచ్చు? అయితే 3ని 8 కింద చేసిన తర్వాత VERY ఏంటి? GUD ఏంటి? టీచర్ GUD అని పెడుతుందా? కానీ ఆడు GUD అని పెట్టాడు. అది నేను GUD అని ఎప్పుడు పెట్టను కదా. అయితే మరలానికి క్వశ్చన్ పేపర్ పెట్టారా అన్నాడు. టీచర్ GUD అని పెడుతుందా? ఏదో SMS పెట్టినట్టు. అది కూడా పెట్టడానికి బద్ధంగా వీడికి. మరి పరీక్షలు రాస్తాడు. చాలా పర్యాయాలు మనకు నచ్చినట్టుగా మనం బతుకుతాం, మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తాం. అయితే వచ్చిన వెంటనే దేవుని బలలో మనం చేవేస్తాం. అది నీకు ఏమాత్రం కూడా, అది పెద్దవారైనప్పటికీ కూడా, చిన్నవారైనప్పటికీ కూడా, ఎవరైనా సరే పరీక్షించుకున్న తర్వాతనే యూ హ్యావ్ టు పార్టేక్ ఇన్ ద టేబుల్. ఆ బలలో మనం చేయవేయాలి. ఎందుకంటే వీఆర్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరములో మనము భాగములము కనుక ఎప్పటికీ కూడా మనం కాదు. ఎందుకంటే గతంలో జీవించేసాము కదా. ఇప్పుడు మనలో జీవించవలసినది ఎవరంటే ఆయన ఏమైనా నిన్నున్నట్టు ఆటంకపరుస్తాడా? ఆటంకపరచడు. ఆటంకమే ఇచ్చాడు. జీవించువాడును నేను కానీ క్రీస్తే నా యందు. ఇప్పుడు ఒక 5వ వచనం మాటలని మనం చదువుతాం. క్రీస్తే నా యందు జీవించటం ఏమిటి? ఉదాహరణగా రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. అందరం చదువుదామా? వచనం తీసిన వెంటనే మర్యాద, ఆ దేవుని వాక్యాన్ని మర్యాద ఇవ్వటం అంటే ఏంటంటే నేను చదువుతున్నప్పుడు నాతో పాటు కూడా ఏకీభవించి చదవాలా. 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో. ఏంటట? చివరి మాట ఏంటంట? చెప్పండి. ఆయనతో. ఇప్పుడు మరి శ్రమ పడతారా? పడనంటున్నారు ఏంటమ్మా? ఆయనతో శ్రమ పడాలి. ఈ మాట గుర్తెట్టుకోండి. ఆయనతో. చెప్పండి ఏంటి? చెప్పండి. ఆయనలాగా శ్రమ పడాలి. అంటే ఎక్కడ శ్రమ పడ్డాడంటే సిలువలో. మనం కూడా సిలువ మోయాలనుకుంటామేమో కాదు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను రక్షించటానికి తాగుబోతులు ఉన్నారు. ఆ తాగుబోతుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాడు. ఆ మంచి మాట చెప్పాలనేది వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని బస చేశాడు. కానీ ఆయనకి ఏం పేరు వచ్చింది? ఏమా? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తావా? మరి వెళ్ళి కూర్చోవాలి. నువ్వు నేను వెళ్ళకపోతే క్రీస్తు గురించి ఎలా తెలుస్తుంది? ఒకవేళ నీ స్నేహితులు అనేక మంది ఉండొచ్చు. నీ స్నేహితులు ఏదో అవసరతలో ఉండొచ్చు. ఆత్మీయంగా వాళ్ళ స్థిరత్వం లేని వారుగా ఉండొచ్చు. ఒకవేళ నీ మీద అసహ్యపడేవారు ఉండొచ్చు. అయితే నీ మీద అసహ్యపడినా పర్వాలేదు. నీ పేరు చెడ్డదన్నప్పుడల్లా ఏమా? చెప్పండి, పూరించండి. నీ పేరు చెడ్డదన్నప్పుడల్లా చెప్పండి. మీరు చెప్పట్లేదు. నీ పేరు చెడ్డదన్నప్పుడల్లా నువ్వు ధన్యుడు అన్నాడు. కనుక ఈ రీతిగా శ్రమపడటం నీకు తగ్గుతుందా? ఇష్టపడతావా? నేను ఎవరైనా ఏమైనానని, ఎవరైనా నిన్నేమైనా నిన్ను హింసించని, ఒకవేళ నీ గాయం చేయని, అయితే ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే మనలో నివసించేది ఎవరో తెలుసా? ఒకవేళ నువ్వు నివసిస్తే ఏంట్రా అనొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనలో నివసించుట ద్వారా ఒకరోజు నేను అనొచ్చు. యేసుక్రీస్తు ప్రభువును కూడా చాలా మాటలు అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారితో అన్ని మాటలన్నా సరే ఆయన వదిలిపెట్టాడా? ఎవరైతే ఆయనను మాటలు అన్నారో చివరి అక్కడికి ఏం జరిగింది? అయ్యా నువ్వు ప్రభువా, నువ్వు దేవుడువా, నువ్వు రక్షకుడువా అని అన్నారు. ఉదాహరణగా హాస్పిటల్లో డాక్టర్స్ అయిన వారు చాలామంది పనిచేస్తారు. చాలామంది ఉంటారు కదా హాస్పిటల్లో. అయితే హాస్పిటల్లో ఎవరైనా గాయముతో వెళ్ళారనుకో, ప్రాణాపాయములో ఉన్న వారు వెళ్ళారనుకో,
హాస్పిటల్ సిబ్బంది అయితే డాక్టర్లు కానీ అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఆ పేషెంట్ని త్వరితంగా తీసుకెళ్ళి మొత్తానికి చచ్చిపోతాడు అనుకున్నాడు అనే వ్యక్తిని వీళ్ళు ఏం బతికించేయలేదు. కానీ చాలా మట్టుకి వీళ్ళు ఏం చేశారట, పని చేశారు. అయితే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏం కాదులేండి అని అన్నారనుకో, ఆ డాక్టర్లను ఏమంటారు చెప్పండి, గట్టిగా చెప్పరే. దేవుడు అనిపించుకోవాలని అలా అనలేదు, కానీ ఆ మాట అనిపించుకోవటానికి వాళ్ళు ఏం పని చేశారు అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? నువ్వు శ్రమపడు. నువ్వు ఎవరు వాడివి? క్రీస్తు వాడివి. ఆయనతో నువ్వు శ్రమ పడినప్పుడే నువ్వు అనుభవించగలుగుతావు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ వారంలో ఎవరైనా ఫాస్టింగ్ ఉన్నారా, ఉపవాసం ఉన్నారా? అర్థం కాలేదా? మళ్ళా చెప్తాను. ఈ వారంలో సీరియస్గా చూస్తున్నాను. ఈ వారంలో ఎవరైనా ఉపవాసం ఉన్నారా? అట్లా అటుకులు తింటున్నావా? మరి గట్టిగా చెప్పు. ఎందుకో తెలుసా? నువ్వు ఉపవాసం ఉంటే తెలుస్తుంది ఏమని, క్రీస్తులో ఒక గాయము నువ్వు అనుభవించావు అనే దానికి అర్థం. క్రీస్తు శ్రమను నువ్వు అనుభవించావు అంటానికి అర్థం. కనీసం ఫాస్టింగ్ ఏమి ఉండకపోతే ఎలాగా? దేవునిలో మనం ఎలా భాగస్తులం అవుతాం అంటే, నీ శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే నలగొట్టుకుని, ఎందుకు నలగొట్టుకున్నావు నీ శరీరాన్ని? దేవుడు నాకు జవాబు ఇవ్వాలి, దేవుడు నన్ను దర్శించాలి, దేవుడు నాతో మాట్లాడేంత వరకు నేను ఏం తిన్నా అని నువ్వు ఒక నియమం పెట్టుకున్నావు. ఏమైతేనేమి, అయితే దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు? సంతోషంగా చారైనా తింటావు. ఎందుకు నువ్వు ఆ పని చేశావు? క్రీస్తులో నేను శ్రమపడుట, అపోస్తలుడైన పౌలు అన్నాడు, నాకు శ్రమపడుట నాకు మేలాయను. హౌ ఇట్ పాసిబుల్? మీరు ఇప్పుడు ఇంటికి వెళ్తారు, ఏది చేపల కూర అని అన్నారనుకో, మీ ఆయన వండలేదని అంటే పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుందో తెలియదు. ఇప్పుడు అలాంటప్పుడు చాలా పర్యాయాలు ఏమో చేశారో లేదో వీళ్ళు డౌట్ఫుల్గా చూస్తున్నారు. అయితే ఏమో చేసి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. అయితే అలాంటప్పుడు ఏంటి నువ్వు అన్నావా, నీ సంగతి ఏంటి అని అన్నావా? ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఇన్ని మాటలు మనం అని ఉండొచ్చు. 2-3 రోజులు అనొచ్చు, 4వ రోజు అనొచ్చు, 5వ రోజు అంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు, నేను కూడా వస్తాను. ఆ శ్రమలో దాగి ఉన్న మర్మము శ్రమ పడిన వాడికే తెలుస్తుంది. నువ్వు శ్రమ పడుటకు కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును నువ్వు తీసుకువెళ్తున్నావు. సమయం సరిపోదేమో, బట్ ట్రై చేస్తాం. పూరించండి. షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, వీళ్ళెవరు? బానిసలు కదా. ఎవరమ్మా? బబులోను దేశమునకు బానిసల కింద తీసుకుని వెళ్ళిన వారు. అయితే ఇక్కడ మీకు ఒక మాట చెప్తున్నా. అయితే బానిసత్వంలో కూడా ఎవరిని తీసుకెళ్ళారు చెప్పండి, మీరు చెప్పరే. ఈ బానిసత్వంలో కూడా ఎవరిని తీసుకెళ్ళారు రవి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ మాట అందులోనే ఉంది మర్మం. ఈ బానిసత్వంలోనూ కూడా ఎవరిని తీసుకెళ్ళారు? కుటుంబ సభ్యులు కాదు, అక్క సిలిండర్ కాదు, అమ్మ నాన్న కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు. వాళ్ళు బానిసల్లోకి వెళ్తున్నా సరే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తీసుకెళ్లారు కనుక వాళ్ళు రాజ్యమునకు అధిపతులయ్యారు. చెప్పండి ఏంటి? అర్థమవుతుందా? యవ్వన కాలంలో ఉన్నారు మీరు. నువ్వెక్కడికి వెళ్ళినా అది నీకు శ్రమగా ఉన్నా, నీకు కష్టముగా ఉన్నా, నీకు ఇష్టముగా ఉన్నా, ఇష్టం లేకపోయినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎవరిని తీసుకువెళ్ళాలి తెలుసా? ప్రభువుని తీసుకువెళ్ళాలి. యవ్వన కాలంలో నేను కూడా ఈ బైబిల్ ముట్టుకోవడానికి నా స్నేహితులు అనేక మంది ఉన్నప్పుడు, ఏంట్రా నువ్వు బాగానే యాక్ట్ చేస్తున్నావు అనేవారు. అందుకనే నేను బైబిల్ పట్టుకెళ్ళటానికి ముట్టుకోవడానికి నాకు మొక్కు ఉండేది కాదు. అయితే ఈరోజు నేను వాళ్ళ మధ్యలో నేను నిలబడతాను, వాళ్ళు నన్ను చూస్తారు, వాళ్ళు నాతో మాట్లాడతారు. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే నా గురించి కూడా ప్రార్థన చేయరా అని అంటారు. నేను ఏదో పెద్ద భక్తున్నాను కాదు,
అయితే నేను ఒకప్పుడు నేను ముట్టుకోలేదు, అయితే ఇప్పుడు నేను ముట్టుకుంటున్నాను. అయితే వాళ్ళు ఏం చేయబడ్డారు? నా గురించి కూడా నువ్వు పట్టుకో. ఒకవేళ నీకు ఇష్టం లేదు కానీ నువ్వు పట్టుకో, నిన్ను చూస్తున్నవారు. ఎందుకంటే మాట్లాడితే పెద్ద మార్పు రాదేమో కానీ యాక్షన్ స్పీక్స్. చెప్పండి చెప్పండి గట్టిగా. భూమిని కంపిస్తుంది. నేను ఆ మాట చెప్తున్నా. నువ్వు మాట్లాడితే అనేక మందికి దీవెన రాకపోవచ్చు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు అనేక మందిని కదిలించలేకపోవచ్చు, బట్ యువర్ యాక్షన్ స్పీక్స్. నీ నడకను ప్రభు వాళ్ళు చూస్తారు. నువ్వు పట్టుకున్న జీవగ్రంథాన్ని చూస్తారు, నువ్వు వెళుతున్న చోటను చూస్తారు, నువ్వు ప్రవర్తిస్తున్న తీరును చూస్తారు. ఒకవేళ నీకు అది కష్టముగా ఉండవచ్చు, ఇష్టముగా చేసుకో. నీకు ఇష్టమైనవన్నీ విడిచిపెడితే ఆయనకి ఇష్టమైనవన్నీ నీకు ఇస్తాడంట. ఆయనకి ఇష్టమైనది నువ్వు అర్థం చేసుకోలేవు. ఇంతలాంటిది ఇచ్చాడా నాకు అని అనుకుంటావు కదా. అందుకనే సఫరింగ్ విత్ క్రైస్ట్, క్రీస్తులో ఆయనతో శ్రమ పడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా, ఒకవేళ మీ దగ్గర నేను లేకపోయినా, ఎవరు చదివినా ఈ వచనం తీసిన అందరూ చదవండి. దాని అర్థం ఏంటి తెలుసా? వీఆర్ రెస్పెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రముల నీతిగాక క్రీస్తునందుల విశ్వాసముల నీతిని, అనగా విశ్వాసను బట్టి అనుగ్రహించి నీతి గలవాడినై ఆయన దగ్గుపడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయములో అంటే చూడండి, క్రీస్తును సంపాదించుకుంటాకంట. ఏంటంట? నువ్వేం ఉదయం నుంచి పనికి వెళ్తే సాయంకాలం ఇవ్వకపోతే ఏం చేస్తావు? డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఎవడైనా కానీ ఓనరు, నాకైతే డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, నువ్వు ఎవడైతే నాకేంటి అంటాం. క్రీస్తును సంపాదించుకోవడానికి. అందుకనే అపోస్తలుడైన పౌలు నేను రోమీయుణ్ణి అన్నాడు, నేను బెన్యామీని అన్నాడు, నేను అందరి వాడును అన్నాడు. అన్నాడా లేదా? ఎవరంట ఆయన? అన్ని ఏ విధము చేతనైనను కొందరు రక్షించవలనని అందరి వాడును అని అన్నాడు. నీకు కష్టం ఉన్నా, నీకు కష్టం లేకపోయినా, నీకు ఇష్టం ఉన్నా, నువ్వు ఇష్టం లేకపోయినా, నువ్వు క్రీస్తుని తీసుకువెళ్ళు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని తీసుకువెళతావో నీ వలన వాళ్ళు పొందేది ఏంటి తెలుసా? రక్షకుడిని పొందుతారు. సఫర్ విత్ క్రైస్ట్. ఉపవాసముండు, నీతో మాట్లాడాలనే ప్రభు గురించిన మాట కొరకే నువ్వు ఆగు. కొన్నిసార్లు ప్రభు అంటాడు, ప్రార్థన చేసినప్పుడు ఏమంటాడు చెప్పండి? నాకు వెంటనే ఇచ్చేయాలి. ఏమి ఇచ్చేయాలి? ఇవ్వకపోతే నువ్వు నా వాడివి కాదు. అవసరమైతే మీ లాంగ్వేజ్లో గుడి అయినా సరే నేను మానేస్తాను. దేవుడు ఏమంటాడు తెలుసా? ఈరోజు ఇస్తాడు, రేపు ఇచ్చేది పెద్ద విషయం కాదు. ఆగు. చెప్పు, ఆగుతావా? ఆగేంతవరకు ఆయన ఇచ్చే జవాబు వచ్చేంతవరకు ఆగుతావా? ఆగు. ఎందుకంటే మన మనసుకు అది లేదు, మన మనసుకు అది మింగుడు పడదు. ఆగమంటాడేంటి? ఇవ్వలేవా? నువ్వు ఇచ్చేవాడివేగా, అన్ని అద్భుతం చేశాను, నాకు ఎందుకు ఇవ్వలే? ఎందుకంటే ఆయన ఇచ్చాడు అనుకో, మరలా ఆ సందర్భం గురించి ఎప్పుడు కూడా దేవుని పాదాల దగ్గర మరలా నువ్వు అడగవు. గుర్తెట్టుకో. మీకు చెప్పేది అర్థమవుతుందా? ఆగమన్నప్పుడు రక్షకుడు దేవుడు నన్ను ఆగమన్నాడు అనే మాట నువ్వు స్వీకరించు. ఒకడు గుర్తుపెట్టుకో తెలుసా? ఆగమన్నాడు ఏంటి అని ఆలోచించకండి. ఆయన నన్ను ఆగమన్నాడా అని ఆనందించండి. మీకు అర్థమవుతుందా? ఆయన నన్ను ఆగమంటాం ఏంటి అనేది, నన్ను ఆగు అన్నాడు చాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి వచ్చారనుకో,
అమ్మా నేను వస్తాను ఆగు అని అన్నాడు అనుకో, ఏంటండి నన్ను ఏంటి ఆగమంటారా అంటారా? నన్ను ఆగమన్నాడు ఆయన. రవి నన్ను ఆగమన్నాడు ఆయన. నువ్వు ఎంతమంది చెప్పుకుంటావు ఆ మాట? ఏం చెప్పాడు నీకు? ఆగమన్నాడు నన్ను. ఏం చెప్పాడు నీకు? ఆగమన్నాడు, నాకు వచ్చా ఆగమన్నాడు నన్ను అంట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆయనతో కలిసి ప్రయాణం జీవించువాడు నువ్వు కాదు. నీ శైలి ఉండకూడదు, నీ యాటిట్యూడ్ ఉండకూడదు, నీ విధానం ఉండకూడదు, నీ ఆలోచన ఉండకూడదు. ఆలోచన వస్తుంది, వచ్చినప్పుడు కూడా నీ ఆలోచన పక్కన పెట్టు. ఆగమన్నాడుగా, ఆగు. మరలా అనేక సార్లు ప్రార్థన చేసేవే, మళ్ళా ఆ అక్కడి కొరకు నువ్వు ప్రాధేయపడవు. ఆగు, స్వీకరించు. దాని అర్థం ఏంటి తెలుసా? అది నీకు ఇబ్బందే, నీకు ఇబ్బంది అని కూడా ఆయనకు తెలుసు. కానీ ఆ ఇబ్బందిని మరలా ఏం చేస్తాడు తెలుసా? ఆనందంగా చేస్తాడు. ఆయన ఇవ్వగలడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? నువ్వు ఆగు, ఆయనకు తెలుసు. నువ్వు ఆగు కాబట్టి మరలా ఇటు దొరుకుతుంది, అటు దొరుకుతుంది, ఇటు దొరుకుతుంది, ఇటు చూస్తాం, ఇటు చూస్తాం, అటు చూస్తాం, ఇటు చూస్తాం, ఇటు చూస్తాం, అటు చూస్తాం. నీకు అర్థం కాదు. అరే నిన్ను ఆగమన్నది ఎవరో నువ్వు చూడగలిగితే అందులో దాగి ఉన్నది ఆనందం, అందులో దాగి ఉన్నది ఆనందం. ఇప్పుడు చెప్పండి, ఆయనతో ఫస్ట్ పాట, ఆయనతో శ్రమపడిన ఎడలా. చెప్పండి రెండో మాట, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. నేను కూడా చూస్తాను. మనం అందరం చదువు. ఏమనగా మనం ఇక్కడ పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్ధకమగునట్లు ప్రాచీన స్వభావము ఆయనతో కూడా. ఇందాక ఒక మాట గుర్తుపెట్టుకోమని చెప్పండి, ఏంటది? ఆయనతో. ఫస్ట్ మాట ఏం చెప్పాను? ఆయనతో శ్రమ పడాలా. అయితే రెండో మాట ఏమిటి? దున్నుతున్నాడా? దున్నుతున్నాడా? ఈ పంటను నువ్వు వేయాలంటే నువ్వేం చేయాలి? ట్రాక్టర్ని దించుతావు. దించిన తర్వాత ఏం చేస్తావు? ఏమంటారు దాన్ని? ఏ మొక్కలున్నా, ఏ పీచున్నా ఏమవుతుందో మొత్తం దున్నేస్తావు. ఇప్పుడు రెండో మాట ఏమిటి? ఆయనతో. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. మరి మోస్తారా? ఆయనతో సిలువేయబడిన అనుభవం ఉందా? ప్రాచీన స్వభావం సిలువేయబడ్డదా? ఆయనతో సిలువేయబడిన మాటకు అర్థం ఏంటి తెలుసా? ఓల్డ్ మ్యాన్ రాకూడదు. ఏంటి అదేంటండి ఇలాగ అన్నారు అంటారా? ఓల్డ్ మ్యాన్ అంటే ప్రాచీన. ఆగుతావు, ఆగు తర్వాత చాలా ఓర్చుకుంటావు, చాలా ఓర్చుకుంటావు. అక్కడ ఒక్క పాయింట్ దగ్గర ఏం చేస్తావు తెలుసా? మేసం మేలేస్తాం, అంతే, అంతే, క్లోజ్. అన్నిట్లో పర్ఫెక్ట్ 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 పర్ఫెక్ట్. కానీ చివరి దగ్గర నువ్వు తట్టుకోలేవు. అరే రే 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 అనుకుంటావు, తిట్టేస్తావు. తిట్టేసిన తర్వాత ఇంటికి వచ్చి మరలా ఏం చేస్తావు? అర్రే రే రే అనవసరంగా తిట్టేనే అంటావు. ఒకవేళ మీకు ఒక మాట చెప్తాను, ఎవరినైనా మీకు చాలా కోపం ఉన్నదనుకో, తిట్టాలంత కోపం ఉందనుకో, ఓర్చుకో, ఓర్చుకో. రేపు కూడా కోపం ఉంటుంది. ఎక్కువ అవుతుందా తగ్గుతుందా? ఎక్కువ అవ్వదు. మీరు తెలియదు కాబట్టి మీకు చెప్తున్నా. తక్కువ అవుతుంది. 2 రోజుల తర్వాత ఏమవుతుంది? ఇంకా తగ్గిపోదు. 3 రోజులు అయిన తర్వాత అసలు ఎవడో కూడా మర్చిపోతాం. ఎప్పుడైనా మీరు అనుభవించరు ఇది? ఎక్కువ వద్దు అంటున్నారు మీరు, ఎప్పుడు లేదు కాబట్టి. ఎప్పటికప్పుడు కక్కేస్తున్నారు కదా. నా ప్రాచీన స్వభావం నువ్వు ఏం చేయాలంట? ఎప్పటికప్పుడు ఖచ్చితంగా నువ్వు సిలువ వేయబడాలి. ప్రాచీన స్వభావమును. ఎందుకంటే నువ్వు రక్షించబడలేదు గతంలో, అయితే నువ్వు ఇప్పుడేం చేపడ్డావు? అయితే ఎప్పటికీ కూడా. ఇప్పుడు ఉదాహరణగా
నేను చెప్తున్నా వింటున్నారుగా? మీ ఊర్లో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయా? ఉన్నాయి. నాకు బాగుంది. నాకు స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయా? అయితే ఇప్పుడు చాలా నలుగురు ఒకే బండి మీద నలుగురు ఎవరస్తులు వెళ్తున్నారు. నిజంగా అంతే స్పీడ్తో వెళ్ళారనుకో, వాళ్ళు క్షేమంగా ఉంటారా? అయితే నేనేం ఆలోచిస్తానంటే, ఊరే అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, స్పీడ్గా వెళ్తే పడిపోతారా అని నాకు చెప్పాలన్నా వీళ్ళకి ఇలాగే జరగాలి, వెళ్ళండిరా అని అన్నాను అనుకోండి, అదే స్వభావము. అది డేంజర్ ఉంది, అది నీకు తెలుసు. నువ్వు చెప్పుకోకుండా ఉన్నావు, చూసావా? నీకు తెలుసు కదా, నువ్వు వచ్చావు కదా ఆ మార్గంలో నుంచి. అక్కడ ఎంత బాధ ఉందో చూసావు కదా, అక్కడ ఎంత శ్రమ ఉందో చూసావు కదా, ఈడికి కూడా అలాగే జరగాలి అనుకుంటాం, చూసావా? దాన్ని ఏమంటారు తెలుసా? నాకుంది. కొంతమంది ప్రాచీన స్వభావాన్ని సులభముగా చెబుతారు. ఎలా చెప్పమంటారా? పెద్ద టీవీ ఉంటుంది ఇంట్లో, ఆ టీవీ పైన వాక్యం పెడతారు. మీరు ఇంటికెళ్ళి చూడండి, మ్యాక్సిమం 100కి 100 మార్కులు వచ్చేస్తాయి మీకు. టీవీ ఉంటుంది, టీవీ పైన ఏముంటుంది? ఏమని ఉంటుంది తెలుసా? వాక్యం కూడా ఎడతెగక అలాంటివి ఉంటాయి. మళ్ళీ ఎడతెగక ప్రార్థన చేయడు. అది ఎలా కుదురుతుంది? ఓల్డ్ నేచర్. అందుకనే దృష్టి కలిగి ఉండాలి. అది క్లియర్గా కనబడుతుందా? టీవీ కనబడలేదనుకో, నువ్వేం చేస్తావు? వెంటనే టీవీ రిపేర్ అని తెచ్చేసి అది మళ్ళీ వెలిగించేంత వరకు అది బాగోకపోయినా రేపు వెళ్ళి కొనేసి తీసుకొచ్చేస్తావు. బట్ వాట్ అబౌట్ యువర్ నేచర్? దేవునికి ఇమీడియట్గా అవకాశం ఇచ్చాడు. తప్పిదం చేసావా, ఇమీడియట్గా ప్రభు దగ్గరికి రా, నీకు అందుబాటులోనే ఉంటాడు ఆయన. ఆయన దగ్గరికి రా, ఆయన స్వీకరణలోనికి రా, ఆయన రిసీవ్ చేసుకో, ఆయన దగ్గరికి రా. అసలు నువ్వు తప్పు చేస్తున్నావు అని ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఆయన నీతో పాటు ఉన్నాడనుకో, ఒక తెలియని బలం ఉంటుంది. నువ్వు చేయగలిగే శక్తి ఉన్నా సరే దాన్ని సులభముగా సులభముగా అధిగమిస్తావు. కొన్నిసార్లు ప్రభు అంటాడు, అంటే ఒక కొండ అని చెప్తున్నానంటే ఏ కొండ అని చూడకండి, అది ఒక శోధన. కొండ అనేది ఒక శోధన. దేవుడు అంటాడు శోధన జయించు అంటాడు. అదేమో శోధన ఏమో ఉంటే ఎవరెస్ట్ అంత ఎత్తుంటుంది, నువ్వు ఎక్కలేవు, నువ్వు జయించలేవు. కానీ దేవుడు అంటాడు ఎక్కువ, నువ్వు జయించు, నువ్వు జయించగలవు అనేస్తాడు. కొంత దూరం వెళ్ళి జారిపోయి పడిపోతాడు. మరలా రేపు అంటాడు. దేవుడు మాట మార్చేవాడు మాత్రం కాదు. మరలా దేవుడు అంటాడు నువ్వు ఎక్కువ అంటాడు. మళ్ళీ 2 అడుగులు, కొంచెం 2 అడుగులు వెళ్ళి మళ్ళీ జారి పడిపోతాం. మళ్ళీ తర్వాత సార్ 3 అడుగులు, తర్వాత 4 అడుగులు. ఇంకెందుకు వచ్చింది ప్రభా, నీతో సంబంధం లేదులే అని అన్నట్టు ఉంటుంది. అయితే కొంతకాలం అయిన తర్వాత ప్రభా మరలా ఇలాంటి శోధన వచ్చింది నాయన. అయితే దేవుడు ఏమంటాడు? మరలా నువ్వు ప్రయత్నాలు చేసి విఫలమైపోయి మళ్ళీ ఒక వారం రోజులు దేవుడు కనపడలే, మళ్ళా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా మరలా ప్రభు నీకు చెప్పేది ఏమిటి? మరలా ఎక్కువ. సరే నువ్వు ఇప్పుడు టాప్కి ఎక్కేసాడు ఆయన. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు చెప్పు? నీ చెప్పుల కింద ఏముందే చెప్పాలి. ఇప్పుడు ఎన్నోసార్లు నువ్వు ఎక్కలేక జారిపోయావు కదా, ఎన్నోసార్లు నా వల్ల కాదన్నావు కదా, ఎన్నోసార్లు నా వల్ల అవ్వదన్నావు కదా, ఎన్నోసార్లు నీ వల్ల కాదన్నావు కదా, ఎన్నోసార్లు ప్రభుని ప్రశ్నించిన నీవు, ఎన్నోసార్లు నువ్వు అధిగమించలేవు అని చెప్పిన నీవు ఆ భాగాన్ని ఎక్కడ పెట్టాడు? చెప్పండి, గట్టిగా చెప్పరే. ఇష్టం లేదా చెప్పడానికి? అందుకు దేవుడు ఒకటే మాట మీద ఎందుకు నిలబడతాడు తెలుసా? నువ్వు అధిగమించి చూడు. అందుకే దేవుడు అన్నాడు నువ్వు నమ్మితే. చెప్పండి, మీరేం చెప్పరు, అమ్మ అంటున్నారు. గట్టిగా చెప్పండి. నువ్వు నమ్మితే చూస్తావు. ఏంటి? ఆయన చూస్తావు, ఆయన కార్యం చూస్తావు, ఆయన స్వరూపం చూస్తావేమో. ఆయన ఎలాంటి వాడో నీకు తెలుస్తుంది, ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది, ఆయన ఎంత ఆశ్చర్యకరుడో తెలుస్తుంది, ఆయన ఎంత బలవంతుడో తెలుస్తుంది. ఎంత బలవంతుడో చెప్తావు నువ్వు? ట్రావెల్ చేయి, అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు ఆయన ఎంత బలవంతుడో. నువ్వు ట్రావెల్ చేయి, నువ్వు నీ బండి ఎంత మైలేజ్ ఇస్తుందో నువ్వు చెప్పగలుగుతావు. ఎందుకు? రోజు పెట్రోల్ కొట్టిస్తావు, అదే బండి నడుపుతావు, రోజు నడుపుతావు కనుక ఇది ఖచ్చితంగా 60 కిలోమీటర్లు ఈ పెట్రోల్ పోసుకుంటే అంత దూరం వెళ్ళిపోద్దని చెప్పగలుగుతావు. ఆయన ఎలాంటి వాడో నీకు తెలియాలంటే నువ్వు చెప్పలేవు. ఇప్పుడు
కానీ ట్రై చేయి, ఒక్కసారి రుచి చూడు. అందుకని అన్నాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా. మళ్ళా ఏం చెప్పాడు ఆయన? రుచి చూసిన ఆయన ఏం చెప్పాడు తెలుసా? హీ ఈజ్ ద పర్ఫెక్ట్ వన్. ఈయన ఉత్తముడు. ఎలా చెప్తావు? ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్నది మాట నువ్వు చెబుతా ఉన్నావు, నీ జీవితంలో అనుభవించావా? హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్స్? నీ జీవితంలో క్రీస్తును అనుభవించావా? దెన్ యూ కెన్ సే, దెన్ యూ కెన్ గివ్ ద పవర్ఫుల్ టెస్టిమనీ. అప్పుడు ఇస్తావు సాక్ష్యం. అప్పుడు జీవితం నిన్ను చూసిన వాళ్ళు ప్రభుని చూస్తారు. ఇప్పుడు రెండో మాట చెప్పాను, ఆయనతో. చూద్దామా, వెళ్ళిపోదామా? పర్లేదా? టైం ఉందా? చెప్పేసే, మన ట్రైన్ పడినది. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. అందరు నేను కూడా తీస్తాను. 6వ అధ్యాయము 4వ వచనం. అందరు, కాబట్టి తండ్రి మహిమల క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడనో అలాగే మనం నూతన జీవితం పొందిన నడుచుకున్నట్లు మన బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకు. ఇప్పుడు ఫస్ట్ మాట ఏం చెప్పాను? అందుకే ఫస్ట్ చెప్పేశాను మీకు, పరీక్ష ముందు పెట్టేశాను కదా. ఆయనతో. రెండోది ఎవరితో? అది చెప్పాలి. ఆయనతోనే సిలువ వేయబడాలి. గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో మనం సిలువ వేసేసుకోకూడదు. ఆయనతోనే సిలువ అనుభవం. మూడో మాట ఏమిటి? అమ్మో చాలా కష్టం. అవుతుందా అన్న? అన్నిటిగా అవదంటున్నావేమ్మా? ఆయనతో పాతి పెట్టబడతామా? ఆయనతో పాతి పెట్టబడటం అంటే ఏమిటి? చదువుదాం. ఆయనతో పాతి పెట్టబడటం అంటే ఏమిటి? దాని అర్థం ఏంటి తెలుసా? పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ డెత్. ఆయన మరణములో కూడా మనము భాగొస్తున్నాం. ఎప్పుడు భాగమయ్యావు? బ్యాప్టిజం తీసుకున్నావా? అయితే నువ్వు మరి భాగం కాదా? ప్రభా నీ మరణంలో కూడా నువ్వు బ్యాప్టిజం తీసుకున్నానా? తీసుకో. ప్రభా నీ మరణంలో కూడా నేను భాగస్తుడని. ఐఎమ్ షేరింగ్ విత్ యూ. డీప్ కనెక్షన్. ఏంటి అసలు? ఆయన మరణంలోనే మన కనెక్షన్ ఉంటే నిన్ను ఎవడా ఆపేది? ఆయన మరణంలో కూడా నీకేముండాలంట? ఆయనతో బ్యాప్టిజం. అని అందరూ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళే. మీరు కాదంటున్నారు, ఆయన మరణంలో నా వల్ల కాదంటున్నారు. దాంట్లో ఆంతర్యం ఏంటి తెలుసా? ఎప్పుడైతే మనము బ్యాప్టిజం తీసుకున్నామో దాని అర్థం ఏంటి తెలుసా? దెర్ ఇస్ ఎ క్లోజర్ రిలేషన్. దేవునితో దగ్గర సంబంధం. ఎందుకంటే ఆయన మరణములో మనం పాలు పొందినప్పుడు మనకు వచ్చే లాభం ఏమిటి? చదువుదాం. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇది ఎవరైనా అది ఇప్పుడు చెప్పండి. ఆయన మరణములో మనము పాలివారం అంటే నువ్వు ఎవరితో సమాధానంగా ఉన్నట్టు చెప్పండి. గట్టిగా చెప్పరా? ఉండాలి వద్దా? ఇప్పుడు దేవునితో సమాధానం ఉన్నదనుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ వర్తమానం ఏం చెప్పుకున్నాం? లాజరు గారు చనిపోయిన ఆయన ఎక్కడ కూర్చోబెట్టాడు? డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు. ఊరి నిన్న కదా బాతి పెట్టి వచ్చాము, ఊరి నిన్నే కదా అతను వాసన కొట్టాడు, ఈరోజు ఇక్కడ కూర్చున్నాడు ఏంటి? ఇప్పుడు నీకు మాట చెప్పమంటారా? అక్కడున్న మీరు ఇంటికి వెళ్ళి చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుని చుట్టకు వచ్చారా, లాజరుని చుట్టకు వచ్చారా? గట్టిగా చెప్పండి. నాకు గట్టిగా చెప్పాలి నేను, ఎందుకంటే నేను ప్రొఫెసర్ని. మరి మార్కులు అడుగుతాను మీకు, మరి అలా ఉండకూడదు కదా. చాలామందికి ఆవలింతలు వస్తున్నాయి. ఆవలింతలు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంటి దగ్గర మీరు ఏదో వండుకొని వచ్చారు, పని అవుతుందా? ఏం లేదండి అలాంటి పనులు ఏం చేయలేదని అనకండి. ఎగ్జాంపుల్, అమ్మ ఇంటి దగ్గర వండుకున్నావా? వండేవా లేదా? ఏం వండేవో అని అడగట్లే. నా
లాజరుని చుట్టకు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువారిని చుట్టకు రాలే. నువ్వు ఆయనతో పాలు భాగస్థులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వస్తాడు. ఆయన రాకముందు జనాలు ఎవరు చూస్తారంటే నీలో ఆయన రూపాన్ని చూస్తారు. ఏం కనపడాలా? మరి ఎవరు కనబడుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. కొంతమంది ఒక అక్క అంటుంది, మా ఆయన మా దేవుడండి అంటుంది. ఏంటి బాబు, మా ఆయన నా దేవుడండి అంటుంది. ఏమో తెలీదు నాకేమో ఆవిడనే మాటలు. నో, ప్రతి క్షణములో, ప్రతి సందర్భములో, ప్రతి పరిస్థితిలో అనుకూలంగా ఉన్నా అనుకూలం లేకపోయినా నీకు ఒక మాట చెప్పేది ఏంటంటే దేవుడితో సమాధానం కలిగి ఉండటం అనేది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి మరణములో కూడా మనం ఏమయ్యాము? భాగస్థులమయ్యాం. కనుక మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. 4వ మాట, రోమీయులకు రాసిన పత్రిక కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అందరూ మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి దేవుని ప్రభావాన్ని విశ్వసించుట ద్వారా. ఇప్పుడు 4వ పాయింట్ ఏంటి? పాయింట్లు బాగానే చెప్తున్నాను కదమ్మా. ఫస్ట్ పాయింట్ ఏంటో అక్కలను అడుగుతాను. ఆయనతో తమ్ముడు, వెరీ గుడ్. ఆయనతో. ఇప్పుడు 4వది మీరు ఆలోచించండి. ఆయనతో కూడా లేచే అనుభవం ఏంటి తెలుసా? ఆయనలో ఉన్న పునరుద్ధాన బలాన్ని మనము అనుభవించాలి. ఆయనలో ఉన్న పునరుద్ధాన బలాన్ని మనం అనుభవించాలి. ఎందుకంటే ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, మార్కు సువార్త 2వ అధ్యాయం. 12:30 వరకు 10 నిమిషాలు తీరు. సరే, అన్నని అడిగాను, అయితే పర్వాలేదు అన్నాడు. అయితే మిమ్మల్ని అడుగుతున్నాను, పర్వాలేదా? చెప్పండి. పర్వం ఉందా లేదా? పర్వం చెప్పండి. పర్వాలేదా? మరి అనకండి. దాంట్లో ఏమో తెలుసా? అయిపోయింది. క్లాస్ ఎన్ని గంటలు ఉంటుంది? ఒక క్లాస్ ఎంతసేపు ఉంటుంది? ఎందుకు 45 నిమిషాలు ఉంటుంది తెలుసా? అంతవరకు రీచ్ అవుతుంది బుర్రకి, ఇంకెక్కదు. అందుకని నేను క్లాసులు చెప్పేటప్పటికి అరగంట క్లోజ్ అంటే వాళ్ళందరికీ నేను ఎవరు నచ్చేవాడు తెలుసా? వీడు అరగంటలో ఊహించేస్తాడు రా, పర్వాలేదు అంట. అయితే 10 నిమిషాలు. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను. అయితే మీతో మాట్లాడుతున్నాడని మీరు కూడా అనుకుంటే ఆ కార్యాన్ని మనం చూడగలుగుతాం. 4వ పాయింట్ ఏమిటి? ఆయనతో కూడా లేచుట. సరే, మార్కు సువార్త 1వ అధ్యాయం 20 మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం చదువు అందరూ. జనసమూహముతో ఒకడు, బోధకుడా, మోగదయం పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చి తిని. 18వ వచనం. అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయను. అప్పుడు వారు నురుగు కార్చుకొని పండ్లు కోరుకొని మూర్చలను. ఇప్పుడు జాగ్రత్తగా చదవండి. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఏం చదివారో నేనేం చదువుతో చెప్తా. ఇప్పుడు శిష్యుల దగ్గరికి ఒక తండ్రి వచ్చాడు. వాళ్ళ కొడుకుకి ఏం పట్టిందంట? ఏదైతే ఓ దయ్యం పట్టింది. మళ్ళీ ఎందుకులే దాని గురించి ఎవరన్నా. అయితే శిష్యులు ఎలాంటి వాళ్ళు? ఎలాంటి శక్తి ఇచ్చాడు శిష్యులకి చెప్పండి? అయ్యో బాబోయ్, ఇంకేమైనా శిష్యులు మామూలు కాదు, చాలా శక్తులు ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న భాగమంతా వాళ్ళకి ఉన్నది. అయితే ఒక తండ్రి ఏమన్నాడంటే, అయ్యా నా కుమారుని శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వారు ఏమన్నారు తెలుసా అన్నాడు. ఏమన్నారు? వారి తీసే. ఇప్పుడు తమ్ముడు, నాకు ఒక పని వచ్చు, ఆ పనిలో నేను ఎక్స్పర్ట్ని. మీరు వచ్చి ఎరా నీకు చేత కాదు ఏంట్రా అని అన్నారనుకో, అది ఎంత బాధేస్తుంది నాకు. ఇప్పుడు ఒక జాలరు ఆ చేప చక్కగా పడతాడు, ఎప్పుడు కూడా ఆయన ఫెయిల్యూర్ అవ్వలేదు.
ఎర చేతకాలేనోడా అన్నాడు అనుకో, బాధేస్తుంది ఏదా. ఇప్పుడు శిష్యులు ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు చెప్పండి గట్టిగా. శిష్యులు అంటే ఎవరు? మీరే. చాలా పర్యాయాలు ఏమా ప్రార్థనకు జవాబు దొరికిందా? నాకు దొరకలేదంటే మీకు దొరకలేనట్టే. నాకు దొరకాలి జవాబు అంటే మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. అందరం కలిసి ప్రార్థన చేసే సందర్భం ఏమైనా ఉన్నదా? ఉన్నదా లేదమ్మా? ఉందా? ఇప్పుడు ఇక్కడ నిర్ణయించుకోలేదా? నా అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడే కార్యం జరుగుతుంది. ఇప్పుడు శిష్యులు ఏమంటున్నారు తెలుసా? శిష్యుల గురించి ఒక తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. ఏంటి తెలుసా? ఎవరికి చెప్తున్నాడు మళ్ళీ ఈ మాట? ఎంత అద్భుతం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాయా, వారు చేత కాలేదన్నారు. ఏమన్నారు? అయ్యా అది వారు వల్ల కాలేదన్నారు. అయితే ఇంకొక మాట ఉంది, అది కూడా చదువుదాం. చాలా గంభీరంగా ఉన్న మాట. 22వ వచనం చదువుదాం అందరం బిగ్గరగా, చాలా జాగ్రత్తగా చదువు. అది వారిని నాశనం చేయవలని తరచుగా అగ్నిలో నీళ్ళలోను పడద్రోయను. సరే ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు నేను చదివిన వచనంలో ఒక మాట ఉంది. ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని? కాదు నాన్న, ఇంకొక మాట చెప్పండి, గట్టిగా చెప్పండి. నన్ను చెప్పనా? నా అవయా నీ దగ్గరికి వచ్చాం, ఏమైనాను ఏంటి లేదది ఏసైనా ఎప్పుడైనా మాట అనగలిగాడా ఎవరైనా? దేవుడు ఏమన్నాడు తెలుసా? నమ్మువానికి నా వలన అవలేనివి ఏమీ లేవు, అన్నీ అవేవే ఉన్నాయి. ఇప్పుడు ఒక తండ్రి ఏమన్నాడా? ఏమైనా చెప్పండి నీ వలన అయితే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి చెయ్యాలనే తాత్పర్యం వస్తుందా? అంటాడా? చెయ్యాలనే మనసు వస్తుందా? రాదా? రాదు. సరే రాదు మన ఆలోచనతో. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ మనసు రావడానికి కారణం ఎవరు? శిష్యులు. శిష్యులకు ఒక పని అప్పచెప్పాడు స్వామి. ఆ శిష్యులు ఆ పని చేయలేదు. ఆ శిష్యుల ద్వారా మ్యాక్సిమం పని అయిపోవాలి. అయితే శిష్యుల దగ్గర అవ్వలేకపోతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన, అయ్యా నీ వల్ల అయినా ఏమైనా అవుతుందా? నీ వల్ల ఏమైనా ఏమవుతుందా? అవుతుందా లేదా? ఎదుడు చెప్పు. అవుతుందా లేదా? ఎదుడు చెప్పు అంటుంటే ఏసే మనసు ఏమవుతుంది చెప్పు? దాని కారకులు ఎవరు? శిష్యులు అంటారు. మళ్ళా మనమే వీఆర్ ద రెస్పాన్సిబుల్. ఒక ప్రార్థనకు జవాబు రాలేదు. ఏమైనా కానీ ప్రార్థన దేవుడు ఎంత ఆయుధం ఇచ్చాడు, అన్నీ ఫాలో అవుతాం. కానీ ప్రార్థన చేసి ఇవ్వాలా ఇంటి దగ్గర ఎంతసేపు చేశారు? షార్ట్ అవుట్, వెళ్తున్నాను కాపాడు, నీ ఇష్టమైతే చెయ్యి అన్నట్టు ఉంటుంది. నా ప్రార్థన అంటే అంత చులకనగా తీసుకోకండి. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? ఇస్తావా ఇవ్వా. అది దేవుడు మీకు చేతిలో పెట్టాడు, నీ మనసులో పెట్టాడు. కానీ ఒక నిమిషంలో తెలిపోవాలంటే అది ఎలాగా? డాక్టర్లే నీ వల్ల అవదు అంటున్నారు, డాక్టర్లే నా వల్ల అవదు అంటున్నారు. ఎవరు నా వల్ల, ఏ మనుషుడైనా సరే నా వల్ల అవదు అంటున్నాడు, ఏ మనుషుల వల్ల కాదంటున్నారు. నీకు ఎలాగైపోవాలా? నిమిషంలో తాడో పేడో తేల్చిపోవాలి. ఏంటి పేడ? తాడో పేడ ఏముంటుంది? ఇంకేముంటుంది? నా క్రీస్తుతో దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాలంటే 18 గంటలు, తిరిగి రావాలంటే 18 గంటలు. నువ్వు ఒక దేశానికి వెళ్ళాలంటేనే 2 రోజులు పడుతుంది. ఆలోచించు. పైకి వెళ్ళి నువ్వు కిందకి రావాలి. అది నిమిషం అవ్వచ్చు, 2 నిమిషాలు అవ్వచ్చు, 3 నిమిషాలు అవ్వచ్చు, 4 నిమిషాలు అవ్వచ్చు. కానీ సమాజముగా ప్రభుని మనం కలుసుకొని రావాలి. పైకి వెళ్ళామంటే ఖచ్చితంగా ఏం రావాలా? తీసుకుని రావాలా? నువ్వు ప్రార్థన చేసావంటే ఖచ్చితంగా దేవుడు ఏమన్నాడు తెలుసు? పద్దాకు వస్తుందిరా ఈవిడ. ఏమన్నాడు? ప్రతిసారి వచ్చేస్తుంది, ఇచ్చేయండి అన్నాడా లేదా? ఒక రాజు ప్రతిసారి వచ్చేస్తుంది ఈమె నా దగ్గరికి న్యాయం కోసం, ఒరే ఏదోటి న్యాయం చేసి పంపించేయండి రా అని అనలేదా? ప్రార్థన ఏంటి తెలుసా?
ఆయన ఏదో పనిలో ఉన్నా పద్దాక రావటం, ఎవ్రీ టైం రావటం, నీకు టైం ఉన్నప్పుడల్లా ఆయన దగ్గర రావటం, రా రా. వన్ డే అది ఈరోజు అవ్వచ్చు, అది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, వచ్చే సంవత్సరం అవ్వచ్చు, వీ డోంట్ నో. బట్ ప్రార్థన అనేది ఒక పోరాటం. మనుషులందరూ కూడా నా వల్ల కాదు అన్నప్పుడు ఇన్ వెరీ ఈజీ వే ఎలాగిస్తాడంట, నీకు సులభముగా ఇస్తాడంట. మరి నువ్వు సులభముగా పుచ్చుకోవటానికి ఎంత దయాగుణముగా ఉండాలా? ఆయన పాదాల దగ్గర వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలాగ ఉండాలా? సిలువేయబడిన అనుభవం ఉండాలా? ఇప్పుడు 4 మాటలు చెప్పా. ఆయనతో శ్రమ పడాలా, ఆయనతో సిలువేయబడాలా, పాతి పెట్టబడాలా, ఆయనతో లేపబడాలి. ఏ పవర్స్ ఇచ్చాడు శిష్యులకి? 5 రొట్లు చెప్పండి, 2 చేపలు. నాతో చెప్పండి, 5 రొట్లు 2 చేపలు. ఎవరు చేశారు? 5,000కి? చెప్పండి. దేవుడు చేశాడా? అయితే ఎవరిని పంచిపెట్టమన్నాడు? మరి నువ్వు ఎంత గొప్పదాని నువ్వు చూడు. ఆయన చేసిన అద్భుతములు ఎవరు పంచిపెట్టాలంట? నువ్వే. ఇప్పుడు మీ తమ్ముడు ఉన్నాడా? ఆ సమాజంలో మీ తమ్ముడు ఉన్నాడు, నేనెవడో నీకు తెలీదు, నాకు ఒకటే ఇస్తావు. కానీ మీ తమ్ముడు ఎదురైనప్పుడు ఏమిస్తావు? కోటు కూడా ఎక్స్ట్రా ఇస్తావు. ఎంత స్వేచ్ఛ ఇచ్చాడు చూడు, ఎంత స్వేచ్ఛ ఇచ్చాడు. అద్భుతం ఏమేమో ఆయన చేశాడా అంటే మన లాంగ్వేజ్లో ఏమనుకోవాలా? సొమ్ము ఒకటిది. చెప్పు రవి, సొమ్ము ఒకటిది. ఆయన ఏమో చేశాడా? అయితే ఎవరు పంచాలా? వావ్, తన శిష్యులకి ఇచ్చిన ప్రాధాన్యత చూడండి. ఒకవేళ ఈరోజు నన్ను అడిగేది కూడా అదే. నువ్వు ఆయన శిష్యుడు అయితే, ఆయన కుమారుడు అయితే, ఆయన కుమార్తె అయితే నీకు ఏది కూడా తక్కువ కాదు. అయితే ఇంకొక మాట, రోమిల్ రాసిన పత్రిక 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అంతేనా? నేను కూడా చదువుతాను. 7వ వచనం. రైట్. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి, అది మ్యాటర్. ఇప్పుడు నేను ఏం చెప్పాను చెప్పండి, లాస్ట్ పాయింట్ చెప్పండి. కూర్చోవాలా వద్దా? కూర్చోవాలంటే ఏం చేయాలి? శ్రమ పడాలా, సిలువేయబడాలా, పాతిపెట్టబడాలా, లేపబడాలా? ఇదిగో అయ్యా నీది అంటాడు. లాస్ట్ పాయింట్ ఏంటి? ఆయనతో కూడా. అది కూడా ఒక ఉపమానం చెప్పేస్తుంది, బైబిల్లో ఉన్నదే. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవండి ఎవరైనా. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి పోయి బోధిస్తున్నాడు. ఇప్పుడు 29వ వచనం. వెంటనే వారు సమాజ మందిరం నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రేయను వారి ఇంట సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయబట్టి ఆమె లేవనెత్తను. అంతటి జ్వరం ఆమెను వదిలేను కనుక ఆమెకు వారి ఉపచారం చేయ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడున్నాడు? అందుకే చదివించాను 21వ వచనం. ఎక్కడున్నాడు ఆయన? అయిపోయింది, 1 మినిట్లో అయిపోయింది. సమాజ మందిరంలో ఉన్నాడు. ఈ సమాజ మందిరంలో ఆయన ఉన్నాడని ఎవరెవరు చూశారు? సీమోను. వాళ్ళు చూసి ఏమన్నారు? అయ్యా మా ఇంటికి చెప్పండి, మా ఇంటికి రండి, మా అత్తగారికి. దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పమ్మా? గుళ్ళో మాత్రమే ఉంటాడు, ఇంటికి రాడనుకుంటున్నారా? చాలామంది ఏంటంటే గుడికి వచ్చి నమస్కరిస్తారు. ఇప్పుడు నువ్వు ఎవరిని తీసుకెళ్ళాలి ఇంటికి? చెప్పండి.
యాకోబు, యోహాను, ఆంద్రే వీళ్ళందరూ కూడా సీమోను యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటికి తీసుకెళ్ళడం వల్ల ఇప్పుడు ఈ సీమోను కానీ ఆంద్రే కానీ వీళ్ళెవరో వాళ్ళ యొక్క వృత్తి ఏంటి? చేపలు పట్టే వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళారా? ఒకవేళ వెళ్తే ఎలాగుంటుంది? పోన్లే, నేను వెళ్ళలేదు. సరే ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత 32వ వచనం చదవండి. సాయంకాలమున ప్రొద్దుగురింకినప్పుడు జనులు, సకల రోగులు, దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు 33 పట్టణమంతా ఇంటి వాకిట. ఎప్పుడు యేసుక్రీస్తు బాబు వచ్చాడంటమ్మా? సూర్యుడు చెప్పండి, ప్రొద్దుగురింకినప్పుడు సూర్యుడు కిందకి వెళ్తున్న తరుణంలో ఎవరెవరు వచ్చారంట ఆ ఇంటికి? రోగులు, సకల రోగులు. ఏంటంట? ఎందుకు వచ్చారు? ఎవరింటికి వచ్చారు? చేపలు పట్టుకుని కూడా ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదా? కానీ ఎప్పుడైతే యేసు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు ఏమైంది చెప్పండి గట్టిగా, మీరు చదువుకున్న వాళ్ళు చెప్పండి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఎవరిది? మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఏంటి? జ్వరంకి ఏంటి మీకు తెలుస్తుంది కదా, మోకాళ్ళ నొప్పులకి ఇంకే నొప్పులు ఉన్నాయి బాబా, అన్ని నొప్పులు. ఎప్పుడు ఏ టైంలో? సాయంకాలం మల్టీ స్పెషాలిటీకి నువ్వు తీసుకెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు? రేపు పొద్దున రా అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు? ఎవరిని వెళ్ళనివద్దు. క్యూ కట్టేశారంట. ఆ తర్వాత వచ్చినలో పట్టణమంతా చెప్పండి, పట్టణమంతా ఇంటి వాకిట కూడి ఉండెను. ఏం చేస్తే జరిగింది? యేసును ఇంటిలోకి ఆహ్వానించారు అంతే. ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీ ఇంట్లోకి ఎవరు రావాలి అది మీరు నిర్ణయించుకోండి. అటు బల్ల వచ్చే దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.